కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం దొంగతనంగా తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు తీన్మార్ మల్లన్న అనేవాడు. నా భార్య పేరు నీలిమ. ఆమె 1987లో ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ ఇయర్ లో 150కి 150, సెకండ్ ఇయర్ కి 150లో టాప్ ర్యాంక్ స్టూడెంట్ గా పాస్ అయింది. 92లో అసిస్టెంట్ ఇంజనీర్ అయితే ఆ తర్వాత 2001లో తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడే మొదలవుతున్న సందర్భంలో అప్పటికే ఏడీ అయింది. ఆ తర్వాత 2020 నవంబర్ 19వ తారీఖున విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. తను సిఇఓగా ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో 2300 మంది ఎంప్లాయీస్ ఇలా సంస్థలో పనిచేస్తా ఉన్నారు. ఈ 25 సంవత్సరంలో ఒక్క నెల కూడా తప్పకుండా ప్రతి నెల 5వ తారీఖు మాత్రమే ఇప్పటి వరకు కూడా జీతాలు పే చేస్తున్నాం. తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు, తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం.